ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు సీత? పూజ చేసుకోవడానికి పూలు కావాలండి, పెరట్లోకి వెళ్తున్నాను. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నమస్తే అమ్మా. నమస్తే. పాత బస్తీ నుంచి వచ్చి నీకు మా అల్లుడితో పనేంటి? ఆయన మాకు డబ్బులు ఇవ్వాలి. మీకు మా అల్లుడు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎందుకు ఇవ్వాలి? అంటే ఆయనకి ఒక పని చేసి పెట్టాం మేడం, దానికి డబ్బులు ఇస్తానని ఇంకా ఇవ్వలేదు. ఏం పని చేసి పెట్టారు? అది ఆయన్నే పిలిచి అడగండి. ఇంట్లో బోర్గా ఉంది, బయటికి వెళ్తే అయినా కాస్త రిలీఫ్గా ఉంటుంది. ముందు విషయం ఏంటో నాకు చెప్పు, తర్వాతే మా అల్లుడిని పిలుస్తాను. చెప్పడానికి నాకు భయం లేదమ్మా, ఆయన్ని రానివ్వండి, ఆయన ఎదురుగానే చెప్తాను. వీడిని కనుక మావయ్య చూస్తే నా కొంప మునిగిపోతుంది. అయినా వీడు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడేంటి? చూడు, మా అల్లుడి అసలే జాలిగుణం. మీకెక్కడో ఏదో సాయం చేసుంటాడు, అందుకే మళ్ళీ త్రిదేవ్ సాయం కోసం వచ్చినట్టున్నావు. ఇప్పుడే నీ సంగతి తేల్చేస్తాను. బాబ్ అత్తయ్య, తను నా కోసమే వచ్చాడు, నేను మాట్లాడి పంపించేస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. అవును, ఏదో పని చేసి పెట్టాను, డబ్బులు ఇవ్వాలంటున్నాడు బాబు, నిజమేనా? అవునత్తయ్య, అది నేను చూసుకుంటాను. ఏమయ్యా శ్రీశైలం, వస్తున్నట్టు నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. రా, నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. ఏరా, డైరెక్ట్గా ఇంటికి వచ్చావేంటి? మీరు డబ్బులు ఇచ్చి ఉంటే వచ్చేవాడిని కాదు కదా సార్. అసలు పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారా? ఈరోజు పొద్దున్నే వచ్చాం. మీకంత తొందరగా బెయిల్ ఎలా దొరికింది? మాకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయి. మాకు తెలిసిన క్రిమినల్ లాయర్ విడిపించారులే కానీ ముందు డబ్బులు ఇవ్వండి, లేకపోతే కోదండరామయ్య గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆయన దగ్గరే అమౌంట్ తీసుకుంటాం. ఒరేయ్, అలా మాట్లాడకరా. ప్రస్తుతానికి 20,000 ఉంచు. మిగతా అమౌంట్ నేనే నీకు ఫోన్ చేసి తీసుకొచ్చిస్తాను, సరేనా? నమ్మమంటావా? నువ్వు ఇంటి వరకు వచ్చాక ఇవ్వకుండా ఉంటానా? చెప్పిన దానికంటే మరో 10,000 ఎక్కువే ఇస్తాను. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఆ కోదండరామయ్య బయటకొచ్చి చూస్తే విషయం వేరేలా ఉంటుంది. తొందరగా ఫోన్ చేసి మిగిలిన డబ్బు ఇచ్చేయండి, లేకపోతే ఈసారి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవను, మీ మామని కలుస్తాను. అంతవరకు రానివ్వను, నువ్వు బయలుదేరు. అల్లుడు గారు, అతన్ని చూస్తుంటే రౌడీలా ఉన్నాడు. మీకేదో పని చేసి పెట్టా అంటున్నాడు, మీరిప్పుడు అతనికి డబ్బులు కూడా ఇచ్చారు. అల్లుడు గారు, మీరెంత మంచివారో మాకు తెలుసు, అయినా మీకు ఇలాంటి వాళ్ళతో పనేంటి? ఇంతకీ వాళ్ళు మీకేం పని చేసి పెట్టారు? మన శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన వ్యక్తి యొక్క ముఖ్య అనుచరుడు వీడే అత్తయ్య. వీడిని మేనేజ్ చేసి శ్రీవల్లి ఎక్కడుందో తెలుసుకొని వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకున్నాను. పాపం, మనకి వాడు సాయం చేశాడు, డబ్బుకు ఆశపడుతున్నాడు, అందుకే కొంత డబ్బు ఇచ్చాను. అల్లుడు గారు, నిజంగానే ఇది చాలా జాలిగుణం బాబు. ఏదో మీ అభిమానం అత్తయ్య.
తెగుద్ది తెగుద్ది తెగుద్ది. నువ్వు ఒక జత చెప్పులు తీసుకురమ్మంటే నేను 4 జతలు తీసుకొచ్చాను. చూసుకున్నావా? నువ్వు తీసుకొచ్చిన వాటిని పని వాళ్ళకి పంచిపెట్టడం కూడా ఎప్పుడో అయిపోయింది. అయ్యో, ఒక్క జత అయినా ఉంచుకోవాల్సింది. ఉదయం నీ మనసులో అనుకున్న కోరిక తీరాలంటే కాస్త గట్టి చెప్పులు ఉండాలి కదా. చెప్పుల స్టాండ్లో అంతకంటే గట్టి ఉన్నాయి. తొందరపడకు. ఆ రోజు కోసం వెయిట్ చెయ్యి. తదాస్తు. నువ్వు అనుకున్నట్టే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీవల్లి, ఏం చేస్తున్నావమ్మా? ప్రాజెక్ట్ ఫైల్ చూస్తున్నానమ్మా. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏం లేదత్తయ్యా, శ్రీవల్లి ఏదో స్పెషల్ డ్రెస్ కొనాలి అంటేను ఆర్డర్ పెడుతున్నాను. శ్రీవల్లి, రేపు నీకు ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ మీటింగ్ ఉందా? ఏం లేదమ్మా. ఎందుకు? గుడికి వెళ్దామని. మీటింగ్ ఉన్నా సరే నువ్వు గుడికి రమ్మంటే అది పోస్ట్ పోన్ చేసుకుని మరీ వస్తానమ్మా. బాబు, రేపు ఉదయం 8 గంటలకల్లా వెళ్దాం. రెడీ అయి ఉండండి. నేను కూడా రావాలా అత్తయ్యా? ఏం బాబు, రేపు నీకేమైనా పనుందా? ఏం లేదత్తయ్యా. అమ్మా, అయినా మనతో పాటు గుడికి త్రిదేవి ఎందుకు చెప్పు? మనమిద్దరం వెళ్ళేసొద్దాం. అసలు గుళ్ళు ముఖ్యంగా ఉండాల్సింది మీ ఇద్దరేనమ్మా. కొంచెం అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పమ్మా. నీ చేత సౌభాగ్య వ్రతం పూజ చేయిస్తే మళ్లీ అటువంటి కీడు జరగకుండా శుభం జరుగుతుందని చెప్పారు. అందుకే రేపు గుళ్ళో ఆ వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. భార్యాభర్తలిద్దరినీ తీసుకురమ్మని పంతులు గారు చెప్పారు. పూజ చేసేది నేనైతే త్రిదేవి అక్కడికి వచ్చి ఏం చేస్తారు? అయినా ఇది ఆడవాళ్ళు చేసే పూజ కదమ్మా. పంతులు గారు చెప్పారు అంటే బహుశా అల్లుడు గారితో కూడా ఏమైనా పూజ చేయిస్తారేమో. సరే, ఏదైనా మీ ఇద్దరు మంచి కోసమే కదా. అత్తయ్య, నన్ను ఏం చేయమన్నా చేస్తాను. వ్రతం పూజలే కాదు, నిప్పుల మీద నడవమన్నా నడుస్తాను. శ్రీవల్లి కోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తానత్తయ్యా. నిన్ను ప్రాణం ఇవ్వమని ఎవ్వరూ అడగరు త్రిదేవ్. నీకు అవసరం ఎప్పటికీ రానివ్వను. అంటే నా ఉద్దేశం, నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్తున్నాను. అత్తయ్య, రేపు నేను గుడికొస్తాను. మేమిద్దరం కలిసి ఆ పూజ చేస్తాం. అలాగే బాబు. చూసావా, అల్లుడు గారు నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు. అవునవును, మీ అల్లుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు బాగా ఆలోచించుకుంటున్నారు. అదే మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందమ్మా. సరే, మరి నేను వెళ్తాను. రేపు పొద్దున్న తలస్నానం చేసి రెడీ అవ్వండి. అలాగే. సరేనా? సరే అత్తయ్య. ఏంటి శ్రీవల్లి, నేను నీతో గుడికి రావడం ఇష్టం లేదా? దానికి ఆన్సర్ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? నీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అవి చేయకుండా అడ్డుపడ్డానికి నువ్వు పడే అవస్థలు చూస్తే నాకు భలే మజాగా ఉంటుంది. నువ్వే నాకు ప్రాణం, నీకోసం నేను ఏమైనా చేస్తాను అంటూ ఎమోషనల్ డైలాగులు కొట్టినప్పుడు నీకు వచ్చే కోపాన్ని భలే ఆపుకుంటున్నావు. ఆ టైంలో నీ ఫేస్ చూస్తే నాకు ఏదో తెలియని ఆనందం. అది ఆనందం కాదు, శాడిజం. సర్లే, నువ్వు ఏదన్నా అనుకో. ఫైల్ పక్కన పెట్టి తొందరగా పడుకో. రేపు పొద్దున్నే లేవాలి కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసిన త్రిదేవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? ఈరోజు ఎలాగైనా నా డబ్బులు నాకు తెచ్చివ్వమని చెప్పాను. ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. అవును, మొన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి శ్రీవల్లి కిడ్నాప్ అయిందని చెప్పాడు కదా. తను దొరుకుంటుందా? పెళ్ళాం కనిపించట్లేదన్న బాధలో ఉన్నాడా? ఆయన తను ఏ బాధలో ఉంటే నాకేంటి? నా మాట ప్రకారం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోతే క్షమించేదే లేదు. ఈ రోజుతో అతనికిచ్చిన టైం పూర్తయింది. ఇక అతనితో మాటల్లేవు. ఈ నీలవేణి అంటే ఏంటో చూపించాల్సిందే.
నేనంటే వాడికి భయం లేదా? లేదా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కోదండరామయ్య గారి అల్లుడు కాబట్టి నేను తనని చేయలేననుకుంటున్నాడా? ఈ నీలవేణి దగ్గర ఫస్ట్ టైం ఒకడు డబ్బుల విషయంలో మాట తప్పాడు. అతనికి నేనిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. త్రిదేవ్, నువ్వు చాలా బాధపడతావు. ఎందుకు నేను నీలవేణి దగ్గర డబ్బులు తీసుకున్నానా అని చాలా బాధపడతావు. ఆ బాధేంటో ఎంత భయంకరంగా ఉంటుందో నీకు చూపిస్తాను. ఈ నీలవేణి దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వనివాడు ఎవ్వడూ బ్రతికిలేడు. నిన్ను కూడా బతకనివ్వను. నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఇదిగోండి, పూజకి అన్ని సిద్ధమైనా? అన్నీ సిద్ధం చేశాను. మీకోసం ఎదురు చూస్తున్నాను. కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చారు. ఇక పూజ మొదలు పెడదామా? అలాగే. అమ్మా, దంపతులిద్దరూ ఇక్కడ కూర్చోండి. పంతులు గారు, ఈ పూజకి భర్త కూడా ఉండాలా? భార్య ఒక్కతే చేయకూడదా? అమ్మా, ఈ సౌభాగ్య వ్రత పూజలో భర్త లేకపోయినా పర్వాలేదు. కానీ వ్రతం అయిపోయాక చివరిలో భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అందుకే నీ భర్తని కూడా తీసుకురమ్మని చెప్పాను. మీ ఆయన సమక్షంలో ఈ వ్రతం జరిగితే ఫలితం మరింత దక్కుతుంది. చూసావా, సిచ్యువేషన్స్ నాకు ఎలా కలిసొస్తున్నాయో? నువ్వు నాకు ఎంత దూరం జరగాలనుకున్నా నీ స్థానం నా కాళ్ళ దగ్గరే అని ఆ దేవుడు కూడా చెప్తున్నాడు. అమ్మా, దండం పెట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిమిస్సేదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. రే, జూబ్లీ హిల్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? గంట టైం పడుతుంది మేడం. నీలవేణి నాకిచ్చిన 2 రోజుల టైం అయిపోయింది. నేనిప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం సమాధానం చెప్పినా ఆవిడ వినదు. ఛా, అసలు శ్రీవల్లి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టుంటే డబ్బు తీసుకెళ్లి ఆవిడ మొహం మీద కొట్టేవాణ్ణి. ఇప్పుడేం చేయాలి? త్రిదేవ్, నా ఫోన్ లిఫ్ట్ చేయవా? ఈరోజు నువ్వు ఈ నీలవేణి విశ్వరూపం చూస్తావు. రేయ్, కార్ స్పీడ్ పెంచు. త్వరగా త్రిదేవ్ దగ్గరికి వెళ్ళాలి.
అమ్మా, తమలపాకులతో కలశంలోని నీళ్లని పూజా ద్రవ్యాల మీద చల్లి తర్వాత మీ మీద చల్లుకో అమ్మా. ఓం ఆపోహిష్టామయో భువస్థాన భూత్యేతదాతన మహేరణ చక్షసే యోవస్యవత మోరతస్య భజయతేహనః ఉషతీరవ మాతరః తస్మా అరంగ మామవో శిక్షయ జన్మద ఆపో జనయ ధాచనః. అమ్మా, మంగళప్రదంగా వ్రతం పూర్తయింది. లేచి నీ భర్త దగ్గర ఆశీర్వచనాలు తీసుకోండి. ఏంటమ్మా, నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటే అలా కూర్చున్నావేంటమ్మా? లేమ్మా. దీర్ఘ సుమంగళి భవ. శ్రీవల్లి, ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. వ్రతం చక్కగా జరిగింది. ఆ మంగళగౌరీదేవి ఆశీస్సులు నీకందే. ఇక నీకు నీ భర్తకి ఏ కీడు జరగదు. లేదమ్మా, వ్రతాలు చేస్తే కాదు, మన ఇంటికి పట్టిన ఈ దుష్టగ్రహాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తేనే మనకి ఏ కీడు జరగకుండా ఉంటుంది. మనకి వెంటనే 10 కోట్లు రావాలంటే మావయ్య గారి దగ్గర నుంచే రావాలి. మావయ్య గారికి ఏదో ఒక అబద్ధం చెప్పి శ్రీవల్లి చేత 10 కోట్లు నాకు వచ్చేలా చేసుకోవాలి. అప్పుడే నీలవేణి నుండి నన్ను నేను కాపాడుకోగలుగుతాను. ఏం చెప్పి మావయ్యని మాయ చేయాలి? హారం కొట్టు. ఏయ్, హారం కొడుతుంటే వినిపించట్లేదా? రోడ్డుకు అడ్డంగా కారు పెట్టారండి, తీసేయండి. పట్టుకోరా. ఎవరు మీరు? ఎవరు? వదలండి. వదలండిరా, మీకు చెప్పేది. వదలండి. అయ్యో, ఎవరు మీరు? అమ్మా అమ్మా, ఆగు ఆగు, నేను మాట్లాడతాను. మేడం, నీలవేణి గారు, మీరా? అవును, నేనే. ఎవరమ్మా ఈవిడ? పరవాడలో మనం పెట్టాలనుకున్న కంపెనీకి పార్ట్నర్గా ఉంటానని వచ్చినావిడమ్మా. మరి అల్లుడు గారి మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారేమిటి? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నారు, ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నారేంటి? మర్యాదగా మా అల్లుడు గారిని వదిలిపెట్టండి. అలాగే వదిలేస్తాం. మీ అల్లుడు నా దగ్గర 10 కోట్లు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదు. ఆ డబ్బులు ఇచ్చేయండి, వదిలేస్తాను. మా అల్లుడికి మీ దగ్గర 10 కోట్లు తీసుకోవాల్సిన అవసరమే ఉంది? అసలేం మాట్లాడుతున్నారు? మీకు విషయం తెలియదనుకుంటా, చెప్తాను వినండి. మీ అల్లుడు శ్రీవల్లితో మాట్లాడి మా ప్రాఫిట్ పర్సంటేజ్ 50-50కి ఇప్పిస్తానని చెప్పి 10 కోట్లు లంచం తీసుకున్నాడు. మీ అల్లుడు డబ్బుల కోసం సొంత కంపెనీని కూడా మోసం చేసే వెధవండి. వీడికి మర్యాద ఇమ్మంటారా? త్రిదేవ్, ఆవిడ చెప్తుంది నిజమా? అత్తయ్య, అదంతా మీకు తర్వాత చెప్తాను. ఆవిడ చెప్పేది నిజం కాదు.
అసలు విషయం వేరే ఉంది. ఏంట్రా వాగుతున్నావు? నేను చెప్పేది నిజం కాదా? నువ్వు నాతో మాట్లాడిన ప్రతిదీ కాల్ రికార్డింగ్ ఉంది. నా దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఆధారాలున్నాయి. వీళ్ళని అమాయకుల్ని చేసి మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తాను. వీడిని కారెక్కించండి. ఎవడొచ్చి కాపాడతాడో చూస్తాను. అయినా నేను సంతోషంగా లేనని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం నాకేంటి? నీకు త్రిదేవికి మధ్య సఖ్యత లేదన్న విషయం నా కళ్ళతో నేనే చూశాను. ఏమంటున్నావమ్మా? అవును, మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవేంటి? ఎందుకు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి? ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు?